అందరికీ శుభాభినందనలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఇటీవల నేను హరిహర వీరమల్లు సినిమా గురించి రివ్యూ ఇస్తాను అని ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ సినిమాల గురించి ఏనాడు ఈ విధంగా నేను మాట్లాడలేదు, ఏనాడు రివ్యూలు ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మతం పేరుతో కొట్టుకుసొస్తుంటే అదే పనిగా ఒక వర్గాన్ని, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ కించపరుస్తూ దాన్ని రాజకీయంగా వాడుకుంటుంటే బాధేసి మాట్లాడవలసి వస్తుంది. హరిహర వీరమల్లు సినిమా చూశాను నేను. ఏం లేదు, సినిమాలో ఆ సినిమా గురించి చర్చించి కొట్టుకునేంత లేదు. ఆడ నీట్గా పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కించపరచనీయకుండా అన్ని వర్గాలని సింపుల్గా తీసుకెళ్ళాడు సినిమా. అక్కడి వరకు ఓకే. కానీ బయట ప్రెస్ మీట్లలో వచ్చే టయానికి అసలు బయట ప్రెస్ మీట్లో, బయట సోషల్ మీడియాలో జరిగే విషయం గురించే మాట్లాడుకోవాలా మేము. సినిమా గురించి మాట్లాడుకునేంత, ఆడ కొట్టుకునేంత ఏం లేదు అక్కడ. ఇప్పుడు సినిమా బాగుందా బాగలేదంటే నేను బాగుందంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి నువ్వు అంటారు. సో ఆ విషయం జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు చరిత్ర గురించి మాట్లాడుతున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ప్రెస్ మీట్లో మేము చిన్నప్పటి నుండి మొఘల్ తాలూకు గొప్పతనం గురించి చదివాము, మొఘల్ తాలూక్స్ గురించి చదివాము, మొఘల్స్ చదివాము. ఎట్ట చెప్పారంటే సోషల్ బుక్ ఎత్తుకుంటే కేవలం మొఘల్స్ తప్ప ఇంకేమి చదివించలేదు అన్నట్టుగా చెప్పేస్తే బాధేసింది. రాజు స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పడం ఎంతవరకు సమంజసము అని. ఎందుకంటే ఏం శాతవాహనుల గురించి మనం చదవలేదా? మౌర్యుల గురించి చదవలేదా? రాజపుత్రుల గురించి చదవలేదా? ఇక్ష్వాకుల గురించి చదవలేదా? వేంగి చాళుక్యుల గురించి చదవలేదా? బాదామి చాళుక్యుల గురించి చదవలేదా? విజయనగర సామ్రాజ్యం గురించి చదవలేదా? కాకతీయుల గురించి చదవలేదా? రెడ్డినాయక యుగం గురించి చదవలేదా? మధ్యయుగంలో వచ్చిన రాజుల గురించి చదవలేదా? రాష్ట్రకూటుల గురించి చదవలేదా? బాదామి చాళుక్యుల గురించి చదవలేదా? కళ్యాణి చాళుక్యుల గురించి చదవలేదా? ఎవరి గురించి మనం మరాఠా యోధుల గురించి చదవలేదా? ఎవరి గురించి మనం చదవలేదు. ఇటు స్వతంత్ర సంగ్రామం గురించి కూడా ఉంటుంది మనకు చరిత్రలో. ఎవరి గురించి చదవలేదు మనము. పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు రెచ్చిపోతున్నారు ఇంకా సోషల్ మీడియాలో. ఏదైనా ఒక విషయం అండి, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి తాలూకు మతం చూస్తున్నారు. అదే ఓ వ్యక్తి మంచి చేస్తే ఎందుకు చూడడం లేదు? ఒక వ్యక్తి గురించి చెడు చూపించినప్పుడు ఆ వ్యక్తి తాలూకు మంచి ఉందా లేదా అని కూడా పరిశీలించాలి కదా. ఒక వేలో పోవాలి కదా. సరే, ఆ వ్యక్తి చెడు చేసినాడు, ఏం చేయాలి? ఇంకా ఆ వ్యక్తి ఎప్పుడో చేసిన చెడుకి ఇప్పుడు మేము కొట్టుకోవాలా? చరిత్ర విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమ్స్ కూడా కొంతమంది తప్పుడు మెసేజ్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అది హరిహర రాయలు ఎక్కడ, కుతుబ్ షాహీలు ఎక్కడ, ఔరంగజేబ్ ఎక్కడ అని. అది ఎక్కడ హరిహర రాయలు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా తెలుసుకోవాలి. హరిహర రాయల గురించి హిస్టరీనే కాదు. ఆ సినిమాలో అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ హరిహర వీరమల్లు సృష్టించారు. ఇప్పుడు చార్మినార్ ఎక్కడ, ఆ పోరాటం ఎక్కడ అంటే కుతుబ్ షాహీ యుగంలో 7 మంది రాజులు 170 ఏళ్ళు పరిపాలించారు. కులీ కుతుబుల్ ముల్కు, జంషీద్ కులీ, ఇబ్రాహీం కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, మరి అబుల్ హసన్ తానీషా అని 7 మంది ఉన్నారు. ఔరంగజేబ్కి సరి సమానంగా ఉన్నవాళ్ళు అబ్దుల్లా కుతుబ్ షా, అబుల్ హసన్ తానీషా. సినిమాల్లో చూపించింది ఎవరికి? కుతుబ్ షాహీ చిట్ట చివరి నవాబు అయినటువంటి అబుల్ హసన్ తానీషాని. పక్కనే అక్కన్న మాదన్న కూడా ఉంటారు. ఆ సినిమాలో ఒక సీన్ కూడా ఉంది. అక్కన్న మాదన్న కూడా పక్కనే ఉంటారు. ఒకరు మీర్ జుమ్లా, ఒకరు సర్లష్కర్. మీర్ జుమ్లా అంటే ఆర్థిక శాఖ మంత్రి, సర్లష్కర్ అంటే సేనాధిపతి. కుతుబ్ షాహీ గురించి కూడా మంచిగానే ఆయన వస్తుంటే ఆ మ్యూజిక్ మంచిగానే చూపించారు. కానీ బయట వచ్చేటానికి వేరే రకంగా ఉంది సోషల్ మీడియాలో. ఇంకా ఔరంగజేబ్ గురించి అంటారా? ఇప్పుడు ఔరంగజేబ్ చెడు చేస్తే చెడుగా చెప్పుకుంటామండి, మంచిగా చెప్పుకుంటామా? మత వివక్షతో కూడిన ఒక జిజియా పన్ను వేస్తే మంచిగా చెప్పుకుంటామా, గర్వంగా చెప్పుకుంటామా? తప్పనే అనేస్తాం డైరెక్ట్లీ. మత వివక్షతో కూడిన పన్ను. కానీ అది తన టెరిటరీ వరకే. అన్ని ముస్లిం రాజులు ఆ విధంగా చేయలేదు. ఇది గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. జిజియా పన్ను, అక్బర్ జిజియా పన్ను ఉంటే అక్బర్ రద్దు చేసి పడేశాడు. మళ్ళీ ఇతను వేసినాడు ఔరంగజేబు. తర్వాత మళ్ళీ జహందర్ షా, అతను కూడా మొఘల్ నవాబే, మొఘల్ కింగే, రద్దు చేసి పడేశాడు అతను కూడా వస్తానే. ఇది మత వివక్షతో కూడుకున్నది అని. మరి ఈ మత వివక్షతో కూడుకున్న పన్నును తీసుకొచ్చి ఇక సర్వ ముస్లింల పైన వ్యాపకం చేసి వీళ్ళు ఔరంగజేబ్ వారసులు, వీళ్ళ కోపం వస్తుంది అంటే ఇప్పుడు దానికి కంపారిజన్ చేస్తూ తప్పనేసి గమ్మను ఉంటే సరిపోయాయి. దానికి కంపారిజన్ చేస్తూ ట్రావెన్కోర్ సామ్రాజ్యంలో వేసే రొమ్ము పన్ను గురించి తీసుకొస్తే ఎవరేం చెప్తారు ఇక్కడ? దాన్ని మతాన్ని జోడిచేస్తే రొమ్ము పన్ను గురించి. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తిరగాలంటే, బహిరంగ ప్రదేశాల్లో బట్టలు కప్పుకొని తిరగాలంటే రొమ్ము పన్ను కట్టాలా, లేదంటే బట్టలు ఇప్పేసి తిరగాల వీళ్ళు. రొమ్ము సైజును బట్టి పన్ను.
వివక్షతో కూడిన ఎన్నో జరిగినాయండి చరిత్రలో. దానికి మతాన్ని జోడించుకుంటా పోతే అసలు పెద్ద గొడవలు అయిపోతాయి. సావిత్రిబాయి పూలే చదువు చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆమె పైన పెడనీళ్ళు వేసింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి వెళ్తే స్కూల్లో రానియకుండా అడ్డుకున్నది ఎవరు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బౌద్ధుల ఆరామాలు పగలగొట్టింది ఎవరు? బౌద్ధుల్ని నరికి పడేసింది ఎవరు? ఇలా చాలా ఉన్నాయి. వీటిని మతాన్ని కనుక జోడించేసినామా కొట్టుకు సావాలి. ప్రతిదాన్ని మతాన్ని జోడించకూడదండి. ఇప్పుడు హిందూ రాజుల గురించి చెప్పాలంటే చాలా సెక్యులర్ రాజులు ఉన్నారు. హిందూ రాజులు శ్రీకృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ మహారాజు, ఎంత అద్భుతమైన సెక్యులర్ పరిపాలన వీళ్ళవి. ఇలా చాలామంది రాజులు ఉన్నారు. ఇటు ముస్లింల గురించి చెప్పుకోవాలంటే చాలామంది సెక్యులర్ భావాలు కలిగిన రాజులు ఉంటారు. ఎట్ట చెప్పేస్తున్నారంటే ముస్లింలు అంటేనే ఘోరాతి ఘోరంగా అమ్మాయిలను రేప్ చేసే వాళ్ళు అది ఇది అన్నట్టుగా సోషల్ మీడియాలో చెప్తుంటే బాధ వేస్తుంది. నీకెందుకు అంత బాధ అంటే అందరు కొట్టుకొస్తున్నారండి. మరి నేను కూడా హిందూ రాజుల గురించి కొంచెం తప్పుడుగా సమాచారం షేర్ చేసేసి మీకెందుకు అంత బాధ వస్తుంది నేనంటే ఎట్టుంటుంది? తప్పు కదా. ఇప్పుడు ఔరంగజేబు మసీదులు పగలగొట్టిన, ఔరంగజేబు దేవాలయాలు పగలగొట్టినారు. తప్పును తప్పుగా చూపిస్తాం. అట్ ద సేమ్ టైం ఔరంగజేబు చేసిన మంచి గురించి మందిరాలను కూడా నిర్మించాడు. అది కూడా మాట్లాడుకోవాలి కదా మనము. ఔరంగజేబు మసీదుని కూడా కూలగొట్టేశాడు కదా గోల్కొండలో, అబుల్ హసన్ తానీషా పైన దండయాత్ర చేయడానికి వెళ్ళి. ఇవన్నీ ఉంటాయి. తప్పును తప్పుగా చెప్పాలా, ఒప్పును ఒప్పుగా చెప్పాలా, అంతేగాని దానికి తీసుకొచ్చి పూసేయకూడదు. ఒక మతాన్ని, ఒక వర్గాన్ని కించపరిచేయకూడదు. సినిమాలో నీట్గా ఏ వర్గాన్ని కించపరచాం అది నీట్గా రాసి బయట మాత్రం ఈ విధంగా తయారైంది. ఎందుకంటే అసలు నేను ఎందుకు మాట్లాడాలంటే నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్, మాట్లాడక తప్పదు కంపల్సరీగా. నాకు కూడా బాధేస్తుంది పవన్ కళ్యాణ్ గారు రైంది రాను రాను ఈ విధంగా మారిపోతున్నారని. ఎందుకంటే ఎక్కడి నుండి మొదలుపెట్టి ఎక్కడికి ఎండ్ చేస్తున్నారని బాధేస్తుంది ఇవన్నీ చూసినప్పుడు. సో దయచేసి ఇప్పుడు చరిత్ర, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు అక్బర్ అమ్మాయిలతో రేప్ చేసేవాడంట, ఔరంగజేబు ప్రతిరోజు 1000 మంది బ్రాహ్మణుల తలలు నరికేవాడంట. నిజమా? ఔరంగజేబు 50 ఏళ్ళు పరిపాలించినాడు. ప్రతిరోజు 1000 మంది బ్రాహ్మణుల తలలు నరికేసి ఉంటే ఎంతమంది తలలు నరికేసి ఉండాలి ఈ పాటికి? అంటే చరిత్ర మీరు చెప్పిన చరిత్ర మేము చెప్తే అది ఖాన్ గ్రేస్ చరిత్ర అంటారా? అసలు ఖాన్ అంటే పదానికి అర్థం తెలుసా? ఆర్మీలో ఒక డెసిగ్నేషన్ ఖాన్ అనేది, దానికి మళ్ళీ మతాన్ని జోడిస్తారా? ఇప్పుడు ఎంతోమంది హిస్టరీ అధ్యాపకులు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, ఎంతోమంది చరిత్రకారులు, పురావస్తు శాఖ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూర్చొని చరిత్ర చదువుకోలేరా, తెలుసుకోలేరా? కేవలం అసత్య ప్రచారాలు, మతాల మధ్య విద్వేషాలు తీసుకొచ్చే వాళ్ళు చెప్పే చరిత్రని అదే వాస్తవం అని నమ్ముతారా? కాదు కదా అండి, తప్పు కదా అండి. ఎప్పుడో చేసిన దానికి, ఎప్పుడో అయిపోయిన దానికి, ఇప్పుడు ఆ టైంలో ఔరంగజేబ్ పీరియడ్లో ఔరంగజేబ్ చేసిన జిజియా పన్నుకు స్వతంత్ర సంగ్రామంలో చెప్పుకొని కొట్లాడుకొని ఉండింటే అసలు ఫైట్ జరిగేదా? సిపాయిల తిరుగుబాటు, బహదూర్ షా జఫర్ గారు, ఆయనతో పాటు సపోర్ట్ ఎంతోమంది హిందువులు వచ్చేసారు. ఇది గ్రహించిన బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు హిందూ ముస్లింలు చాలా ఐక్యంగా ఉన్నారు, ఇక్కడ వీళ్ళలో మతాల మధ్య విద్వేషాలు నాటేసినామంటే వీళ్ళు కొట్టుకొస్తారు, మేము హాయిగా పరిపాలించవచ్చు. అది బ్రిటిష్ వాళ్ళు నాటిన విత్తనాలు. దానికి మీరు వత్తాసు పలుకుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. రాజ్యాలపైన జరిగిన దండయాత్రలన్నీ రాజ్యం కోసమే, మతాల కోసం కాదు ఇవి. ఒక హిందూ రాజు ఇంకో హిందూ రాజు పైన దండయాత్ర చేసినాడు, ఒక ముస్లిం రాజు ఇంకో ముస్లింలపై దండయాత్ర చేసినాడు, హిందూ ముస్లిం కలిసి కూడా దండయాత్రలు చేసినారు. అక్బర్ సైన్యంలో హిందువులు ఉన్నారు, ఔరంగజేబ్ సైన్యంలో హిందువులు ఉన్నారు, ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యంలో ముస్లింలు ఉన్నారు, శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో ముస్లింలు ఉన్నారు, రాణా ప్రతాప్ గారి సైన్యంలో ముస్లింలు ఉన్నారు. ఇవన్నీ గ్రహించాలా? వాస్తవంగా చరిత్ర తెలుసుకోవాలంటే మీరు చరిత్ర అధ్యాపకుల దగ్గర, పురావస్తు శాస్త్ర అధికారుల దగ్గర అక్కడ కూర్చొని ఇది వాస్తవమా కాదా తెలుసుకోండి. తెలుసుకొని మనం ఇతరులకు చెప్పాలి. కానీ మతాల మధ్య విషం నాటే విధంగా మనం చేయకూడదు. సర్వనాశనం అవుతుంది. మత గొడవ అనేది చాలా పెద్ద ప్రమాదము. ఒక జనరేషన్ నాశనం అవుతుంది. దయచేసి యువకులారా గ్రహించండి. మతాల మధ్య చిచ్చువద్దు. మనమందరం కలిసిమెలిసి ఉన్నాము, ఇదే విధంగా కలిసిమెలిసి ఉంటాము. తప్పును తప్పుగా ఖండిస్తాం, ఒప్పును ఒప్పుగా ముందుకు తీసుకెళ్దాం. అంతేగాని మిగతా విషయాలు వద్దు. దయచేసి గ్రహించండి. జై హింద్.